అందరికీ తెలుసు సింగరేణి అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రంలో మనం కొంగు బంగారంగా భావిస్తాం. ఒకనాడు కరువు కాటకాలతో ఉన్నటువంటి మన ప్రాంతంలో ఏ జిల్లాలో ఎక్కడ కరువు ఉన్నా సరే పట్టెడు అన్నం కోసం వస్తే బొగ్గుబాయే ఆనాడు అన్నం పెట్టినటువంటి పరిస్థితి సింగరేణిలో ఉండే. మన బతుకేంది అంటే దుబాయ్ బొంబాయి బొగ్గుబాయి అని చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉండే. ఆనాడు ఎట్లా ఉండే అంటే మనకు ప్రకృతి ఇచ్చినటువంటి వరప్రసాదం సింగరేణి బొగ్గు కాబట్టి ఏ జిల్లా వాళ్ళు అక్కడికి వచ్చినా సరే ఫిట్నెస్ ఉంటే జస్ట్ సింపుల్గా పరుగు పందాలు పెట్టి ఒకప్పుడు ఉద్యోగాలు ఇచ్చి కుటుంబాలను ఆకలికి మాడిపోయి చనిపోకుండా కాపాడుకున్నటువంటి చరిత్ర సింగరేణికి ఉన్నది. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి మరి ఈ బొగ్గు తవ్వకాలు మొదలైనప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం అనుభవించినటువంటి కరువు చాలా మందికి తెలిసి ఉంటుంది. ఆ సందర్భంగానే ఇప్పుడు మీరు సింగరేణిలో ఇప్పుడు వెల్ సెటిల్డ్ ఉన్న ఏ సిటీస్ చూసినా కూడా రామగుండం కావచ్చు, మంచిర్యాల కావచ్చు, అన్నీ ఒక మినీ ఇండియాలాగా కనబడతాయి. మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని సంస్కృతులు అక్కడనే కనబడతాయి. అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా అక్కడ వచ్చి సెటిల్ అయినటువంటి విషయం మనందరం కూడా గమనించవచ్చు. మరి అటువంటి సింగరేణిని తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి ఉన్నటువంటి ఉద్యోగులు పోకుండా అప్పుడున్నటువంటి ఉద్యోగులు వయసు అయిపోతే వారు కావాలనుకుంటే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చే విధంగా సింగరేణి అనే సంస్థను ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలని ఒక కృత నిశ్చయంతో ఆనాడు కేసీఆర్ గారు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటి సంకల్పంతో ముందుకు పోయినారు. కాబట్టి ఇవాళ కూడా సింగరేణిలో 40,000 మంది ఉద్యోగులతోని కలకలలాడుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. అయితే ఇదే సింగరేణిలో ఇంకా డెఫినెట్గా చేయాల్సిన పని కూడా చాలా ఉన్నది. సింగరేణిలో ఇప్పటి వరకు మనం నిజం చూసుకుంటే ఒక 15 నుంచి 18% మించి మనం బొగ్గు తీయలే. ఇంకా తవ్వాల్సినటువంటి బొగ్గు చాలా ఉంది. మనం సంవత్సరానికి 5 మైన్ల చొప్పు ఓపెన్ చేసినా కూడా 185 మైన్లు ఓపెన్ చేయగలిగేటటువంటి బొగ్గు ఖనిజాలు మన తెలంగాణ భూగర్భంలో ఇంకా దాగి ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా మనము వెలికి తీసుకుంటూ మన దగ్గర ఉండేటటువంటి నిరుద్యోగ సమస్యను కూడా మనం పరిష్కరించుకునేటటువంటి ఆస్కారం ఉన్నది. ఈ పాలసీ నేను కొత్తగా చెప్పింది కాదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే, ఆనాడు నరసింహరావు గారు ఉన్నప్పుడే 185 మైన్స్ చేయొచ్చు, సంవత్సరానికి ఒక 5 మైన్లు ఓపెన్ చేసుకోవాలని అనుకున్నాం. ఇప్పటికైనా కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ మాన్యువల్ మైన్స్ని ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓబీలతోని పెద్ద పెద్ద వాళ్ళకి ఎక్కువ లాభం అవుతుంది, చిన్న చిన్న వాళ్ళకి తక్కువ లాభం అవుతుంది. పైగా పొల్యూషను, ఎక్కడ చూస్తే అక్కడ మట్టి గుట్టలు, దారుణమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మాన్యువల్ అండర్ గ్రౌండ్ మైన్స్ ఏవైతే ఉంటాయో సింగరేణిలో వాటిని కూడా ఓపెన్ చేయాలి, బొగ్గు గని ప్రొడక్షన్ కోసము సాయం చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి మీ అందరికీ తెలుసు, ఒక్కొక్క సింగరేణి కార్మికుడు యావరేజ్గా దాదాపుగా ఒక 6 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తాడు ప్రతిరోజు. మోడీ గారి లెక్కలు అంటేనేమో టన్నుకి 25,000 రూపాయలు. కానీ మోడీ లెక్కలు కాదు, మనం మామూలు లెక్కలు తీసుకున్నా కూడా టన్నుకు 5,000 పట్టుకున్నా కూడా ఒక్కొక్క కార్మికుడు సింగరేణిలో రోజుకు 30,000 రూపాయలు సంపాదించి తెలంగాణకు ఉల్టా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే సింగరేణి కార్మికుడి చెమటతో తడిచినటువంటి ఆ బొగ్గుకు అంత విలువ ఉన్నది. కానీ సింగరేణి కార్మికులకు మనం ఇచ్చేది చాలా తక్కువనే ఉంటుంది. ఇక మోడీ గారు ఏం చేసిండ్రు, ఇచ్చేటటువంటి జీతం మీద ఇన్కమ్ ట్యాక్స్ 10-15 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని. ఇంకా కొత్తగా ఆయన పర్కులు కొత్తగా ఇస్తారు. ఆ పర్కులన్నిటి మీద కూడా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వేయడంతో చాలా అదనంగా భారం పడుతుంది. నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నా, సింగరేణిలో ఎంప్లాయీస్కి వచ్చేటటువంటి పర్క్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ తక్షణమే రద్దు చేయాలి. ఇతర పిఎస్యూస్లో ఎక్కడన్నా ఇన్కమ్ ట్యాక్స్ పర్క్స్ మీద వేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ను రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. ఒక్క మన సింగరేణిలోనే కార్మికులకు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. ఆ రియంబర్స్మెంట్ ఇవ్వవలసిందిగా కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. వాటి కోసం ఖచ్చితంగా పోరాటం కూడా చేస్తాం. మరి హెచ్ఎంఎస్ గారిని రియాజ్ అహ్మద్ గారి గురించి చెప్పాలంటే, హెచ్ఎంఎస్ అనేటటువంటిది సుభాష్ చంద్రబోస్ గారు పెట్టినటువంటి సంస్థ, ఇప్పటిది కాదు అప్పటిది కాదు. ఆయన ఆశయాలతోని కార్మికులు ఆనాడు ఎట్లా కష్టపడ్డారో బ్రిటిష్ హయాంలో వాళ్ళకి న్యాయం జరగాలని పెట్టినటువంటి సంస్థ. మన రాష్ట్రంలో హెచ్ఎంఎస్ ఏ పార్టీతో కూడా అఫిలియేషన్లో లేదు, చాలా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి సంస్థ. అట్లనే రియాజ్ అహ్మద్ అన్న నేను పుట్టక ముందు నుంచి కూడా కార్మిక ఉద్యమాలలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు అంత అనుభవం ఉంది. సెంట్రల్ వేజ్ బోర్డు మెంబర్గా ఉంటూ
అనేక అంశాలలో కొట్లాడి మన సింగరేణి కార్మికులకైతే న్యాయం చేసినటువంటి వ్యక్తి. ప్రతిసారి దీపావళి బోనస్ వస్తే ఫైటర్ లెక్క కొట్లాడి ఎక్కువ బోనస్ని తీసుకొచ్చేటటువంటి వ్యక్తి. మరి ఆయన ఒకటి కాదు రెండు కాదు గ్రౌండ్ లెవెల్లో అనేక ఉద్యమాలు చేశాడు. రియాజ్ అహ్మద్ గారితో కలిసి మరి హెచ్ఎంఎస్తోని కలిసి ఇవాళ సింగరేణి జాగృతి కూడా అన్ని 11 ఏరియాల్లో కూడా పనిచేస్తుందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. కార్మికుల యొక్క సంక్షేమం, కార్మికుల యొక్క వెల్ఫేరు ప్రధానంగా పెట్టుకుంటాం మా ఎజెండాలో. అదేవిధంగా కార్మికుల యొక్క హక్కులను కూడా ఎక్కడ కూడా విస్మరించకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని కూడా ఎండగడుతూ ముందుకెళ్తాం. పోయినసారి లాభాల్లో వాటా అని ఇచ్చిరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, 33% ఇస్తున్నామని చెప్పాను. అందరం కూడా మంచిదే కదా, ఇదివరకు మనం 30 ఇస్తే వీళ్ళు 33 ఇచ్చిరు అనుకున్నాం. కానీ ఎంత దారుణం అంటే కాంగ్రెస్ మార్కు నయవంచన ఎట్లా ఉంటుందంటే అసలు లాభాలనే తక్కువ చూపించారు. ఇచ్చుడేమో పేరుకు 33 ఇచ్చిరు, తప్పు అంకెలు చూపించి కార్మికులకు తక్కువ డబ్బు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, దసరా రాబోతూ ఉంది, కార్మికులకు ఇచ్చేటటువంటి లాభాల్లో వాటాను ఈసారి 35% ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అది కూడా ఉట్టి లెక్కలు కాదు, దొంగ లెక్కలు కాదు, కరెక్ట్ లాభాలు చూపించాలి, కార్మికులకు నిజంగా కూడా లాభం అయ్యేటట్టు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అట్లనే కార్మికులలో చాలామంది యువమిత్రులు ఉన్నారు. కేసీఆర్ గారు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత అనేక మంది యువమిత్రులు ఉన్నారు. వారందరూ కూడా మంచి డిగ్రీస్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంటర్నల్ రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలని కూడా నేను యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే యంగ్స్టర్స్ వీళ్ళందరూ కూడా చిన్న పిల్లలు ఉన్నారు. ఇదివరకు సింగరేణి స్కూల్స్ అంటే బాగా చెప్పుకొని గౌరవంగా అందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉండే. మరి సెంట్రల్ స్కూల్స్ పెట్టాలి ప్రతి ఏరియాలో అని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లనే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మారుపేర్లు, ఆ మారుపేర్ల విషయంలో లిబరల్గా ఒక నోట్ రాసి ఇచ్చినాం. ఏమని, మీరు చూసి చూడనట్టు పోండి, కార్మికులను ఇబ్బంది పెట్టొద్దు, విజిలెన్స్ ఎంక్వైరీ పేర్లతోని ఉద్యోగాలు తీయొద్దు, వాళ్ళని ఇరిటేట్ చేయొద్దని చెప్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క కార్మికుని కూడా ఇబ్బంది పెట్టలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ అలయాస్ పేర్ల వంకతోని, మారు పేర్ల వంకతోని నా దృష్టిలో వచ్చిన 4-5 కార్మికులను ఇప్పటికే డిస్మిస్ చేసిండ్రు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సీఎండీ గారిని, వారికి వెంటనే ఉద్యోగం ఇవ్వండి, ఇవ్వకపోతే మాత్రం మేము అన్ని రకాల పోరాటాలు కూడా చేయడానికి వెనుకడుగు వేయబోమని కూడా ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట, మొన్న మెడికల్ బోర్డు ఇష్యూ, ఇదైతే సింగరేణి చరిత్రలో ఎన్నడూ జరగలే. 54 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు, మాకు 2 ఏళ్ళ రిటైర్మెంట్ ఉంది, మేము అన్ఫిట్ చేయండి మమ్మల్ని, మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పెట్టుకున్నారు. పెట్టుకుంటే అందులో కేవలం 5 మందికి ఇచ్చి 1 సంవత్సర కాలము 54 మందిని సిక్ లిస్ట్లో వచ్చింది. సిక్ లిస్ట్లో ఉంచితే ఏమవుతుంది, సంవత్సరం పాటు వాళ్ళకి జీతం రాదు, జీతం రాలేదు. 1 ఇయర్ తర్వాత ఏం చెప్తారు, కేవలం 5గురిని అన్ఫిట్ చేసి మిగతా వాళ్ళందరూ మళ్ళీ యాస్టీస్ ఉద్యోగం చేసుకోండి అని చెప్పారు. ఎట్లా సాధ్యమవుతుంది, కుదిరే పనేనా అది? ఇది అన్యాయం, కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం. ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ఇమీడియట్గా మెడికల్ బోర్డు పెట్టాలి. ఎవరు మిమ్మల్ని అప్లై చేస్తే, ఎవరు మీకు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేయండి. కేసీఆర్ గారు ఆ ప్రొవిజన్ ఇచ్చిరు. నేను నా కొడుక్కో బిడ్డకో ఇంకా లిబరల్గా, అల్లుడికో చుట్టాలకో బంధువుకో ఏముంది, మా కార్యకర్తలే మా తెలంగాణ బిడ్డలే సింగరేణి వాళ్ళంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళు అమ్ముకోవాలి ఉద్యోగం అనుకుంటే కూడా ఆ ప్రొవిజన్ కూడా ఇవ్వండి అని అన్అఫీషియల్గా కేసీఆర్ గారు నా ముందే అధికారులకు చెప్పినటువంటి మాట. ఎందుకంటే సింగరేణి బిడ్డలంటే వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పాను. కానీ ఇంతవరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఒక కరప్షన్కి వేదికగా చేసి, ఏమవసరం అండి, ఎక్కడో ఉన్నటువంటి ఏదో ఏరియాలో ఉన్న కార్మికుడు మెడికల్ బోర్డుకి అప్లై చేసుకుంటే దానికి సెంట్రల్ బోర్డు ఎందుకు కావాలి? ఆయన ఉద్యోగం కదా, ఆయన ఇచ్చుకుంటా అంటుండు కొడుకు, ఇమ్మీడియట్గా అన్ఫిట్ చేసి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మొన్న మీరు ఈ 54 మంది విషయంలో చేసినటువంటి అన్యాయాన్ని కూడా ఖచ్చితంగా వెనక్కి తీసుకొని వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక మనందరికీ చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక ఆలోచన, సింగరేణిలో జీవితకాలం పనిచేసినటువంటి వాళ్లకు సొంత ఇల్లు కళ అనేటటువంటిది నెరవేరే ఆస్కారం లేదని అనుకున్నాం. తెలంగాణ వచ్చినాక ఈ డిస్కషన్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే, మనం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకొని సింగరేణిని లాభాల బాటలో పట్టించుకుందాం, అంతవరకు 10 లక్షల రూపాయల వరకు మనం వాళ్లకు వడ్డీ లేని రుణం ఇచ్చి వెసులుబాటు చేద్దాం, ఆ తర్వాత ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది. ఈసారి అధికారంలోకి వచ్చుంటే ఖచ్చితంగా సింగరేణిలో సొంత ఇంటి కళ అనేటటువంటిది జరిగి ఉండేది. కానీ ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, దానికోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి సింగరేణి కార్మికుడికి కూడా సొంత ఇల్లు రావడానికి నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా చేసి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం దీనికోసం చూపెట్టేటట్టు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు
ఓబీలో చాలామంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, దాదాపుగా 22,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. కేసీఆర్ గారు ఆనాడు కూడా మినిమం వేజెస్ ఇవ్వాలని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది. మేము ఇవాళ అడిగేది ఒకటే కాంగ్రెస్ గవర్నమెంట్ని, హై పవర్ కమిటీ ఏవైతే జీతాలు డిసైడ్ చేస్తుందో ఆ జీతాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం 12/3/1990 దాన్ని 12/3 సెటిల్మెంట్ అంటారు. ఆనాడు కాంట్రాక్ట్ ఎంప్లాయర్స్ ఒక 2,000 మందిని డైరెక్ట్గా పర్మనెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి 22,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ని కూడా ఆ 12/3 సెటిల్మెంట్ ప్రకారం పర్మనెంట్ చేయాలని చెప్పి నేను యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. దీనికోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం, సాధిస్తామనేటటువంటి విశ్వాసం కూడా నాకున్నది. ఇవాళ మనకు సింగరేణికి తోడు మరి హెచ్ఎంఎస్ కూడా కలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ పోరాటంలో ముందుంటాం, విజయం సాధిస్తామని అనుకుంటున్నాం. ఇవాళ సందర్భం చరిత్రలో నిలబడిపోతుంది. ఎందుకోసం అంటే లిబరల్ లెఫ్ట్ సంఘాలన్నీ కూడా కలిసి మరి కార్మికుల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఇవాళ రాష్ట్రంలో ఏర్పడ్డది. అది కేవలం సింగరేణి కాదు, అనేక రంగాల్లో కూడా కార్మికుల యొక్క హక్కుల్ని హరిస్తూ ఉన్నారు. దానికోసం లిబరల్ లెఫ్ట్ అంతా కూడా దగ్గరికి రావాలి. ఇవాళటి ఈ సింగరేణి జాగృతి హెచ్ఎంఎస్ యొక్క అలయన్స్ ఏదైతే ఉందో, కలయిక ఏదైతే ఉందో, ఇది ఖచ్చితంగా రేపటి నాడు అన్ని లెఫ్ట్ సంఘాలు ఒక తాటి మీదకి రావడానికి ఉపయోగపడతాయని చెప్పి నేను బలంగా నమ్ముతూ ఉన్నాను. మరి సింగరేణిలో అన్ని ఏరియాస్లో కూడా కోఆర్డినేషన్తో పనిచేయాలని చెప్పి సింగరేణి జాగృతి కార్యకర్తలకు, నాయకులకు కూడా చెప్తూ, హెచ్ఎంఎస్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అల్టిమేట్గా మనందరం కోరుకునేది కూడా సింగరేణి కార్మికులు బాగుండాలి, సింగరేణి సంస్థ బాగుండాలి, లాభాల్లో మనకు మంచి వాటా రావాలి అని చెప్పి కోరుకుంటూ, మరి కార్మిక ఉద్యమంలో అనేక సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అన్న రియాజ్ అహ్మద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం.